బస్రీ అక్కర్ల తర్వాత అనే వచ్చేసాం. నుంచోగలవా ఒకసారి నుంచో ఒక్క నిమిషం తిరుగూరు నుంచి వస్తున్నాను. తిరుగూరు నుంచి ద్వారకా టెర్మినల్కే వచ్చినాము. చంద్రపూడ వచ్చాము. చంద్రపూడ వచ్చి బస్సు ఎక్కాం. బయలుదేరింది. స్పీడీని బయలు కానీ స్పీడీనే వస్తున్నాడు. వచ్చుకున్న ఆడుకొచ్చి గుంటుండే గుంటలలో కంట్రోల్ చేయలేకపోయాడు. కంట్రోల్ చేయలేక చెట్టు పెట్టాం. సార్ ఏం పేరు సార్ మీ పేరు? సార్ నా పేరు నరసింహారావు సార్. ఏ డిపో అండి ఇది? సత్పల్ డిపో అండి. ఏం జరిగిందండి? ఈ గుంటలు ఉండటం వల్ల బాగా స్టీరింగ్ అల్లబడిపోయి టైర్ అల్లబడిపోయి స్టీరింగ్ కంట్రోల్ అవ్వలేదండి. స్టీరింగ్ ఫెయిల్ అయిపోయింది. ఆ గుంటలో ఒకేసారి పట్టడం వల్ల పెద్ద పెద్ద గుంట కదండి, అల్లబట్టడం వల్ల గుంట బండి అనేది కంట్రోల్ అవ్వలేదండి. స్టీరింగ్ వదిలేసింది. స్టీరింగ్ వదిలేసిందా? ఎండు బయలుపోయి స్టీరింగ్ వదిలేసింది. ప్రయాణికులకి ఏమన్నా అయిందండి? ప్రయాణికులు స్మాల్ ఇంజురీస్ అయినాయండి. వాళ్ళు అంబులెన్స్లో ఎవరు పంపించారు? మీరే పంపించారా? 108 కాల్ చేసామండి. రెండు అంబులెన్స్లు వచ్చాయి. చింతలపూడి దాకా వచ్చింది, లింగపల్లి వరకు వచ్చింది. 2 అంబులెన్స్లు వచ్చాయి. ఎంతమంది ఉన్నారు సార్ ప్రయాణికులు మొత్తం మీద? 30 మెంబర్సే ఉంటారు. 30 మెంబర్స్ ఉన్నారండి. పేరు సార్ మీ పేరు? నా పేరు మొహమ్మద్ ఇస్మాయిల్, చింతలపూడి పోస్ట్ మాస్టర్. పోస్ట్ మాస్టర్ సార్. బస్సులో ప్రయాణిస్తున్నారా మీరు? బస్సులో వెళ్తున్నారు. ఏం జరిగింది సార్ అసలు? గోతులు తప్పించిపోయి బస్సు కంట్రోల్ తగ్గి చెట్టు గుద్దుకుంది. గోతుల వల్ల జరిగిందంట. గోతుల వల్ల ఏమైనా అయినాయా సార్ ప్రయాణికులకి? ఎవరైనా ప్రయాణికులు బాగా మా అందరికీ చిన్న చిన్న గాయాలు. ఒక అమ్మాయికి మటుకు అంబులెన్స్ పంపించారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మేడం మీ పేరేం పేరండి? ఈ బస్ కండక్టరా మీరు?
చెప్పండి మేడం, ఏం జరిగిందండి? బస్సులో మీరు ఉన్నారు కదా, ఏం జరిగిందండి? తోపరంలో జనాలు ఎక్కారండి, టికెట్లు కొట్టారు, వెనకరకల్లో బ్రేక్ గారు టికెట్లు కొట్టారు. జస్ట్ అట్లా వచ్చి కూర్చొని నేను ఎస్ఆర్ క్లోజ్ చేస్తూ ఉన్నాను. ఈ పెద్ద గొయ్యి ఉంది, ఆ గొయ్యి తప్పిగా సడన్గా చెట్టు తగిలిందండి. సౌండ్ వచ్చేసింది, సడన్గా చూసి చెట్టు వేసింది. అందరూ బస్సులో వల్ల లోపల పడిపోయారు. బయట అయితే ఎవరు పడలేదు, ఇద్దరు లోపలికి కింద పడిపోయారు. ఇద్దరు ముగ్గురు బాగా దెబ్బలేదు. వాళ్ళు అంబులెన్స్లో అంబులెన్స్లో మీరే ఫోన్ చేశారండి? నేనే ఫోన్ చేశాను. ఎవరికైనా ఏమైనా సివియర్ ఏమైనా ఉందండి? ప్రజెంట్ అందరూ బాగానే ఉన్నారంటే కొన్ని దెబ్బలు తగ్గినాయి. చంద్రపూడి హాస్పిటల్కి అంబులెన్స్ పంపించారు. మిగతా ప్రయాణికుల్ని వేరే బస్సు సర్కార్ బస్సు ఎక్కించేసి వాళ్ళ అందరు బాగానే ఉన్నారు. వాళ్ళు వెళ్ళే ఊళ్ళకి వాళ్ళే కండక్టర్గా చెప్పేసి ఆ బస్సు ఎక్కించి పంపించారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇద్దరు ముగ్గురు మాత్రం హాస్పిటల్కి వెళ్ళారు. మేము కూడా ప్రాబ్లం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.